హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రొమాంటిక్ స్టోరీస్. ఇప్పుడు మీరు వింటున్నారు లవ్ గేమ్ సీజన్ 2 పార్ట్ 26. నా ప్రాణమంతా కోరే ప్రాణమే నువ్వా, ఈ దూరం నాతో ఏలనే, నీ ప్రేమ లేని నాడు ప్రాణం ఉంటుందా, భరించలేని యాతనే, నా సీత ప్రేమ కోసం, నా రాణి నవ్వు కోసం ముగిసే మళ్ళీ పుట్టనా, ఈ జన్మ చాలలేదే, నా ప్రేమ చూపలేదే, నా శ్వాస విడిచిపెట్టగా నీకై వస్తానే, దాటైనా ఓ యుగమే, నన్నే చేరక మరిచావు ఈ జగమే, ఓ సీత నువ్వు నేను కలవకుంటే విశ్వం ఉంటుందా. విక్రాంత్ నందన. అబ్బా, వాడికి నేను ఎలా ఉంటానో కూడా తెలియదు, నువ్వు ఏం చేశావో కూడా తెలియదు, ఇంకేంటి ప్రాబ్లం. ఈ లోపల మరో వారధి సిద్ధం చేసుకుందాం మనం, మన వైపుకి ఆ వైభవ్ తిరిగేలా, లేదా నందుని వలగా వెయ్యి, ఇంకేంటి ప్రాబ్లం సాల్వ్. చెప్పిందంతా బాగుంది కానీ టీవీ న్యూస్ ఛానల్స్ విక్కీ దుర్మరణం అని చూపిస్తున్నారు. మరి ఇప్పుడు వైభవ్ని విక్కీలా పరిచయం చేస్తే నమ్ముతారు అంటావా. ఆ విశ్వగాడు ముందే గుర్తుపట్టేస్తాడు విక్కీ ప్లేస్లో ఉంది విక్కీ కాదు అని. అది అంతా తరువాత జితేంద్ర, ముందు సర్జరీకి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని ఆ డాక్టర్స్కి చెప్పు, మిగతా విషయాలు ఏం చేయాలో ఈలోపు నేను తీరిగ్గా ఆలోచించి చెబుతాను అని రాజశేఖర్ అనడం. అలాగే డాక్టరు అంటూ నవీన్, కమల్కి వైభవ్ సర్జరీకి ఎటువంటి ఆరోపణలు అబ్జెక్షన్ లేకుండా పూర్తిగా తమ ఇష్ట ప్రకారం ఒప్పుకుంటున్నట్టు చెప్పి వాళ్ళు ఇచ్చిన పేపర్స్ చదివాక సైన్ చేస్తాడు జిత్. అమ్మ, ఒక భారం తీరింది అని అనుకొని జితేంద్ర, రాజశేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వైభవ్ని విక్కీగా మార్చడానికి సైన్ చేసిన పేపర్స్ వైపు కన్నింగ్ నవ్వుతో చూసిన నవీన్ తన టీంతో కలిసి మిగిలిన ప్రొసీజర్ వర్క్లో పడిపోతారు. ఆ రోజు ఈవినింగ్నే సర్జరీ అంటూ హాస్పిటల్ స్టాఫ్తో విక్కీ, వైభవ్ బాడీస్ని స్ట్రెచ్చర్పై ఆపరేషన్ రూమ్కి షిఫ్ట్ చేయగా ఆరాంగా క్యాంటీన్లో మీటింగ్ వేస్తారు జితేంద్ర మరియు రాజశేఖర్ తదుపరి జరిపించాల్సిన పనుల కోసం. కొన్ని గంటల తరువాత ఆపరేషన్ సక్సెస్ అంటూ నవీన్, మరో ఇద్దరు డాక్టర్స్ ఫేస్కున్న మాస్క్ తీసి చెప్పడంతో సంతోషం నటించేస్తాడు జితేంద్ర. ఆ వెంటనే ఫేస్ కూడా కనబడకుండా బ్యాండేజ్తో కవర్ చేసిన బాడీ అమెరికా గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా అంత్యక్రియలకు వెళ్తుంది. ఆ రోజు మరికాస్త నటించిన జిత్తుకి సాయంత్రం వేళ బీపీ డౌన్ అవ్వడంతో 2 సెలైన్స్ కూడా ఎక్కిస్తారు. విక్కీ, వైభవ్ మదర్స్ వేరైనా ఫాదర్ ఒక్కరే. ఇంచుమించు ఒకే హైట్, వెయిట్, స్కిన్ టోన్ కలిగిన ఇద్దరి పోలికలతో వైభవ్ జితేంద్రలా ఉంటే విక్కీ నందినిలా ఉంటాడు. ఇద్దరు అచ్చు ఒకేలా ఉన్నకున్నా ఒకే పోలికలతో ఉంటారు. విక్కీ, వైభవ్ గొంతు మాత్రం చాలా డిఫరెంట్. విక్కీ వాయిస్లో బేస్ ఎక్కువగా ఉంటే వైభవ్ వాయిస్లో సాఫ్ట్నెస్ ఉంటుంది. ఎంత షౌట్ చేసినా సరే. విక్కీలా మారిన వైభవ్ పూర్తిగా కోలుకోవడానికి 2 నెలలు టైం పడుతుంది. అప్పటి వరకు కూడా హెల్ప్గా మేల్ నర్స్ని హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేయడంతో స్పృహలో లేని కొడుకు దగ్గర పగలు కూర్చుని చూడడం తప్ప మరో వర్క్ లేదు జిత్తుకి. నవీన్, కమల్ ద్వారా అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయ్యాక వైభవ్తో ఇండియా స్టార్ట్ అవుతారు రాజశేఖర్, జితేంద్ర. విక్కీ ముఖంతో ఉన్న వైభవ్ సీట్లో కళ్ళు మూసుకొని కూర్చోగా నిన్న తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అతడికి. ఫ్యూ అవర్స్ బ్యాక్ నర్స్ హెల్ప్తో జ్యూస్ తాగి రెస్ట్ తీసుకుంటున్న వైభవ్ ముందు మిర్రర్ పెడతాడు జిత్తు. నాకేమైంది, ఇదేంటి అంటూ ఫేస్ని తడుముకొని సైగలు చేసి అడుగుతాడు అతడు. యాక్సిడెంట్ అయిన నాటి నుండి మొత్తం మార్చి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది మాత్రమే చెప్పిన జిత్తు మాటలు నిజం అనుకొని నమ్ముతాడు అతడు. అయితే ప్రస్తుతం నందుని పొందడం ఇంపార్టెంట్ అని వైభవ్ సైలెంట్ అవ్వడం జిత్తుకి ప్లస్ పాయింట్ అయింది. మీ ఇష్టం నాన్న, మీరు ఏం చెబితే అదే చేస్తాను అని సైగలతో మాటిచ్చిన కొడుకు వైపు జాలిగా చూసి
ఆ మాత్రం చాలు అటు విక్కీ, ఇటు నందన పేర్ల మీద ఉన్న కోట్ల ఆస్తులు రెండే 2 సంతకాలతో అతడు సొంతమని ఆశపడుతున్న జిత్తు కోసం ఊహించిన మోసం ఎదురు చూస్తుంది అని కలలో కూడా అతడు ఊహించిన సత్యం. జరగబోయే విషయం తెలియక చాలా హ్యాపీగా ఆ నిమిషం ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ రాజశేఖర్‌కి అతడి సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఏదో తప్పు జరగబోతుంది అని. అదే ఆలోచనలో వైభవి వైపు చూపు తిప్పాడు అతడు. ఈ లోకంలో లేనట్టు దీర్ఘంగా ఆలోచనలో ఉన్న వైభవ్ ప్లేస్‌లో తనకి తానే కనిపించాడు ఆ నిమిషం రాజశేఖర్‌కి. వెంటనే తల విదిలించి, నో! రాజ్, నువ్వు చేస్తుంది కరెక్ట్. నీ కన్నీళ్లకు, నువ్వు పడిన బాధకు సమాధానం ఈ చావులు. ఇంకా ఒక్కటే మిగిలి ఉంది. అది ఆ నందన చావు. అది కూడా చస్తే చాలు. నేను హ్యాపీగా పరలోకానికి ప్రయాణం అవ్వచ్చు అనుకుని రిలాక్స్‌డ్‌గా కళ్ళు మూసుకున్న రాజశేఖర్‌లో చిన్న ప్రశాంతత. విక్కీ కోసం అని వెళ్ళిన ఉదయ్ 1 వీక్‌లోనే ఇండియా తిరిగి వచ్చాడు. గుండె నిండుగా నింపుకున్న దుఃఖంతో అతడి రాక కోసమే చకోర పక్షిలా ఎదురుచూస్తున్న నందు ఉదయ్ ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే ఎదురు నిలుస్తుంది. విషయం ఏంటి అన్నట్టుగా. విశాల గారి కోసం ఊరికి వెళ్ళి 4 రోజుల నుండి తిరిగి నందు కోసం సతీష్ కూడా కృష్ణాపురం వచ్చేయడంతో అందరూ హాల్లోనే తలా దిక్కున నిలబడి ఉంటారు. అంతలోనే రాజ్ రావడం, నందు ఎదురు వెళ్ళడం చూస్తుండగానే జరిగిపోతే ఉదయ్ గారు విక్కీ గురించి ఏమైనా తెలిసిందా అని ఒకింత టెన్షన్‌గా అడుగుతారు సతీష్. అప్పటికే నీ అప్పటికే నీళ్లు నేలని చేరుతున్న కళ్ళను పైకెత్తి సూటిగా నందు వైపే చూస్తూ, వాడు చనిపోవడం నిజంరా అంటాడు ఏడుపు గొంతుతో ఉదయ్. తను ఏం వింటుందో అర్థం కాని నందు 2 అడుగులు తడబాటులో వెనక్కి వేసి, మీరు జోక్ చేస్తున్నారు కదా అన్నయ్య. విక్కీ వచ్చాడు. ఊరికే నన్ను ఏడిపించడం కోసం అలా చెప్తున్నారు కదా అంటూ రాని నవ్వుతో కష్టంగా ఒక్కొక్క పదం కూడబలుక్కొని అడుగుతుంది. నేను చెప్పేది నిజం నందు. నువ్వు ఊహించుకుంటుందంతా అబద్ధంరా అని చిన్నగా చెప్పిన రాజ్ మాట అందరిలో అప్పటి వరకు విక్కీ బ్రతికి ఉన్నాడు ఏమో అని దాచుకున్న హోపు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మోకాళ్ళపై నేలకు జారిన నందులో ఇన్ని రోజులు గుండెల్లో గూడు కట్టుకున్న బాధ వరదలై పొంగింది. ఆమెను ఓదార్చడం రేఖా, సతీష్ వల్ల కాదు కదా, ఎవరి వల్లనో సాధ్యపడలేదు. ఆ ఇంటి డ్రైవర్ రంగ ఎప్పటినుండో విశ్వంగారి ఇంట్లోనే పనిచేస్తున్న మంగా వాళ్ళు కూడా నందుతో మంచి స్నేహభావం ఉన్నందున నందన ఏడుపు వారిని కూడా కరిగించి గుక్కపెట్టి ఏడ్చేలా చేసింది. ఎవరు ఎంత చెప్తున్నా కూడా ఈ లోకంలో లేనిదాని మళ్ళీ గట్టు తెగిన గోదారిలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపలేకపోయింది నందు. ఆఫ్టర్ 1 అవర్ ఉదయ్, అసలు ఏమైందిరా? అక్కడ ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని సోఫాలో కూర్చుని మోకాళ్ళతో తల దాచినట్టుగా ఏడుస్తున్న నందు తల నిమురుతూ విశ్వంగారు నిదానంగా అడిగారు. ఉదయ్ యుఎస్ఏ వెళ్ళాక అతడు చూసింది, విన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయ్‌కి నవీన్ వర్క్ చేసే హాస్పిటల్ అడ్రస్ ముందే తెలియడం వల్ల విక్కీ మరణానంతరం బాడీని అక్కడికే తీసుకెళ్ళినట్టు న్యూస్ ద్వారా తెలుసుకొని నేరుగా హాస్పిటల్ హాస్పిటల్‌నే చేరుకున్నాడు.
కానీ అప్పటికే జితేంద్ర, రాజశేఖర్ అక్కడే ఉండడంతో వైభవ్ నుండి విక్కీగా మారడానికి యూజ్ అయ్యే సర్జరీ స్టార్ట్ అవ్వడం జరిగిపోగా సీక్రెట్గా జరుగుతున్న సర్జరీ గురించి పెద్ద వివరాలు ఏవీ తెలియని ఉదయ్ కమల్ని కలవడంతో అతడు చెప్పిందే నిజమనుకున్నాడు. అయితే విక్కీ ఫుల్ బాడీ అండ్ ఫేస్కు బ్యాండేజ్తో కవర్ చేసేయడంతో చివరిసారిగా కూడా విక్కీని చూడలేకపోయాడు ఉదయ్. మరో 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ఉన్న ఉదయ్ జితేంద్రతో మాటలు కలిపి వైభవ్ని కలవడానికి ట్రై చేసినా కూడా ఉదయ్ వైభవ్ని కలిస్తే ఇప్పుడు నిజం బయటపడుతుంది అని కలవనివ్వలేదు అస్సలు. నవీన్ కూడా అంటీ అంటనట్టు మాట్లాడుతుంటే జరిగే వాటికి ప్రేక్షక పాత్ర పోషించి తెలుసుకున్న నిజాలకు అతడే చిన్న కథ అల్లుకొని తిరిగి ఇండియాకి ప్రయాణమయ్యాడు. కానీ ఉదయ్కి కమల్ ద్వారా తెలుసుకున్నది విక్కీ ప్లేస్లో ఉంది వైభవ్ అని. కానీ ఎందుకు అన్నది అర్థం కాక అదే తండ్రికి మిగిలిన వాళ్ళకి చెప్పాడు. అంతా విన్న విశ్వాగారి ముఖంలో రంగులు మారితే, అసలు ఏం జరుగుతుంది అంకుల్? విక్కీ చనిపోవడం ఏంటి? హాస్పిటల్లో అడ్మిట్ అయిన వైభవ్కి విక్కీ రూపం ఇవ్వడం ఏంటి? ఇదంతా ఏంటి అంకుల్? వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? అయోమయంగా అడుగుతున్న సతీష్కి కళ్ళతోనే సైగ చేసి చూపించారు విశ్వం, నందు ముందు ఏదీ మాట్లాడొద్దు అని అంటూ. ప్రస్తుతం తను ఉన్న బాధలో ఉదయ్ చెప్పే విషయాలేవి ఆలోచించాలి అని అనుకోవట్లేదు నందు. పెద్దగా అతడి మాటలు పట్టించుకోనున్న వైభవ్ ఎందుకు విక్కీలా మారాడో అర్థమైంది ఆమెకు. వైభవ్లో వచ్చిన మార్పుల గురించి ఇంట్లో అందరికీ తెలుసు, కానీ నందుకు తెలియదు. అండ్ ఆమెతో అతడు ప్రవర్తించిన తీరు ఇంకా గుర్తుకు ఉంది. తనకు అసలు ఎలా మర్చిపోతుంది? వైభవ్ ప్రవర్తన, నిద్రలో కూడా ఉలిక్కిపడేలా చేసే ఆ సంఘటన తన లైఫ్లో జరిగితే అంత ఈజీగా తీసుకోవడం ఏ అమ్మాయికైనా సాధ్యమా అంటే నెవర్ అనే సమాధానం వస్తుంది అనుకుంటూ అతడు గురించి విశ్వంగారు ఏవేవో చెప్పినా విన్నట్టే ఊరుకుంది. తనకు జరిగిన విషయం బయట పెట్టడం ఇష్టం లేక మాత్రమే. అందుకే రాజ్ ఆ విషయం చెప్పగానే పెద్ద ఆశ్చర్యంగా తోచలేదు. ఏదో వైరాగ్యం ఆమెలో నిండుకుంది. అలా అని చచ్చిపోవాలి అన్న థాట్ కూడా రాలేదు ఆమెలో. అందుకు కారణం ప్రాణాలతో లేని తండ్రి ఉన్నాడు అని చెప్పి నమ్మిస్తున్న సతీష్ మాటలు. ఈ ఒక్క ఆలోచన నందుని చావు వైపు వెళ్లకుండా చేస్తుంటే, దాచిన నిజం బయటపడ్డ రోజు ఆమె పరిస్థితి ఏంటి? బావా అంటూ చిన్నగా సతీష్ని పిలిచింది నందన. ఎవరికి వారే ఊహాలోచనలో మునిగిపోయిన వాళ్ళు తేరుకునేలా నెమ్మదత్వం కలిగిన చిన్న స్వరంతో పిలిచిన నందన గొంతుకు ఆమెను చూశారు అంతా. చెప్పు నందు అని ఆతృతగా ఆమె పక్కకు వెళ్ళి అడిగాడు సతీష్ అంతే నెమ్మదిగా. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం బావా అని చెప్పింది నందు. అంతే. ఆ మాట ఏదో వినకూడదు అన్నట్టు ముఖం పెట్టాడు సతీష్.
బావా మిమ్మల్నే అంటూ కదలిక లేనట్టు నిలబడిన సతీష్ తేరుకునేలా పిలిచి, ఏర్పాట్లు చూడండి. ఇక ఈ ఊరితో, ఈ ఇంటితో ఉన్న సంబంధం తెగిపోయింది నాకు అని చెప్పి వేగంగా తన బెడ్రూమ్‌కి వెళ్ళిపోయింది నందు. పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయ్యింది ఆ ఇంట్లో వాళ్ళ పొజిషన్ ఇప్పుడు. ఏం చేయాలి మావయ్య గారు అని కంగారుగా అడిగింది రేఖ. ప్రస్తుతం తను బాధలో ఉంది తల్లి. కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి. తరువాత నేను నచ్చచెబుతాను అంటూ చెప్పి ఏడుస్తున్న పాపని కోడల చేతికి ఇచ్చి మూసి ఉన్న దేవుడి గది తలుపుల వైపు చూపు మరల్చారు విశ్వంగారు. ఉన్నాను అంటే ఉన్నట్టుగా, తిన్నాను అంటే తిన్నట్టుగా సాగిపోతుంది నందు జీవితం. తిరిగి ఊరికి తండ్రి కోసం వెళ్ళిపోతాను అన్న విశ్వంగారు ఇప్పుడు వద్దు. ఇలాంటి పొజిషన్‌లో నువ్వు ఇంటికి వెళ్ళి నాన్నను బాధ పెడతావా చెప్పు నందు. కొన్ని డేస్ తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని చెప్పడంతో ఆయన మాటకు ఎదురు చెప్పలేక అలానే ఉంది వైజాగ్‌లోనే. తన రూమ్, మొక్కలు, టెర్రస్, విక్కీ ఊహలు, ఆలోచనలు ఇవే ఆమె ప్రపంచంగా మారగా ముద్దుగా బొద్దుగా ఉండే ఆమె రూపం బక్కచిక్కి సగమయ్యిందిప్పుడు. టైంకి ఎవరైనా తిట్టి భోజనం పెడితే తింటుంది, లేకపోతే లేదు. నిద్రకి అయితే పూర్తిగా దూరమయ్యిందనే చెప్పాలి. ఎప్పుడు కళ్ళు మూస్తుందో, ఎప్పుడు విక్కీ చిరునవ్వుతో ఉన్న ఫోటో ఫ్రేమ్ వదులుతుందో ఎవరికీ తెలియదు. ఉదయ్ అటు ఇంటిని, ఇటు బిజినెస్‌ని చూసుకుంటూ వర్క్‌లో బిజీ అయితే, హెల్త్ బాగోని కారణంగా ఇంట్లోనే ఉంటున్న విశ్వంగారిని, నడక నేర్చుకుంటున్న కూతురిని చూసుకుంటూ పూర్తిగా సాధారణమైన గృహిణిలా మారుతుంది రేఖ. ఇకపోతే సతీష్ 4 రోజులు ఊరిలో, నెల రోజులు నందుకి అందుబాటులో ఉంటూ ఆమెను చిన్న పసిపాపలా, కంటికి రెప్పలా, సమయానికి దేవుడిలా చూసుకుంటున్నా సరే, ఆమె గుండెల్లో ఉన్న వేదన తీర్చేది ఎవ్వరు? గుండెల్లో చెలరేగుతున్న మంటలను చల్లార్చే వీలుందా? ఆమెకు దొరుకుతుందా? మనసుని పట్టుకొని పొడుస్తున్న రోదన ఎన్నటికైనా తీరుతుందా? వీటన్నిటినీ దాటి ఉషోదిస్తున్న సూర్యుని వెలుగు తన పైకి చేరనిస్తుందా? విక్కీతో 7 అడుగులు వేయలేదు కానీ మనసులో కొన్ని వేల అడుగులు వేసింది తను. అతడితో 3 ముళ్ళు వేయించుకోలేదు నిజమే కానీ అతడి మనస్సుతో ఆమె మనస్సుని ఎప్పుడో ముడిగా మార్చి కొత్త బంధాన్ని ఏర్పరచుకుంది. ఆ ఇద్దరి మధ్య సమాజం కోరుకునే వివాహ బంధం లేకపోవచ్చు కానీ ముచ్చటైన ప్రేమ బంధం ఉంది. నిన్న నాదిగా నేను కాదుగా అనిపిస్తున్న కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా గతమేదైనా స్వాగతమేనన్నా నీ జతలోనే బ్రతకనుకోనా? రాముని కోసం సీతలా మనసా వాచా నిన్నే వలచ, నిన్నే ప్రేమించా.
నిన్నే తలుచా నన్నే మరిచా నీకై జీవించా. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు అని నమ్మింది కాబట్టే ఇద్దరి మధ్యలో నిలిచిన దూరాన్ని కూడా లెక్క చేయకుండా అతని కోసం పిచ్చిదాని మాదిరి ఎదురు చూస్తుంది. నిజంగానే రాముని కోసం రాక్షసుల మధ్యలో ఎదురు చూసిన సీతలా ఉంది తన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఒకరికి ఒకరుగా మారవలసిన వారు ఎప్పటికీ కలవరు అని తెలిసినా సరే మనసుని ముడివేసుకున్న ఆమె ప్రేమ ఎన్నటికీ తిరిగి రాదు అని తెలిసి కూడా బ్రతకడమేనా నిజమైన ప్రేమంటే? ఇక ప్రెజెంట్లోకి పోదాం రండి. ఇండియాలో ల్యాండ్ అయిన ఫ్లైట్ నుండి అన్ని చెక్కింగ్స్ పూర్తి చేసుకొని లగేజ్తో రెడీగా ఉన్న తండ్రి వెంట నడుస్తున్న విక్కీ ముసుగులో ఉన్న వైభవ్ని చుట్టుముట్టింది అక్కడ మీడియా. సార్ సార్, వన్ ఛాన్స్, ఒకే ఒక్క ప్రశ్న అంటూ పొలోమని మైక్స్తో దాడికి దిగిన వాళ్ళ నుండి తప్పించుకోలేక ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ హెల్ప్తో మీడియాకు 2 అడుగుల దూరంలో నిలబడి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన దానకర్ణుడిలా ముఖం పొంగిపోతున్న జిత్తుని విసుగ్గా గమనిస్తూ ఉన్నాడు విక్కీ. సార్ చెప్పండి, మీరు యాక్సిడెంట్లో చనిపోయారు అంటూ న్యూస్ ఇప్పటికీ కూడా హల్చల్ చేస్తుంది. కానీ మీరు బతికే ఉన్నారు, ఇది ఎలా సాధ్యం? అంటూ ఆల్మోస్ట్ ఎదుట మనిషి నోట్లో మైక్ పెట్టినట్టే అడిగింది ఓ వీరనారి ఫ్రమ్ టీవీ ఛానల్ రిపోర్టర్. చూడండి, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది నిజమే, కానీ అతడు చనిపోవడం అన్నది కావాలనే ఎవరో సృష్టించిన కట్టుకథ. మీరే చూస్తున్నారుగా, వాడు పూర్తి ఆరోగ్యంతో చాలా బాగున్నాడు. ఇకనైనా ఇప్పటి వరకు మీరు రాసిన చెప్పిన వార్తలన్నీ అబద్ధమని జనాలకు తెలియజేయండి అని విసురుగా సమాధానమిచ్చాడు జిత్తు. సార్, అదే నిజమైతే ఇన్ని రోజులు మీరు ఇండియాకి ఎందుకు రాలేదు అని ప్రశ్నించింది మరో రిపోర్టర్. వాడికి యాక్సిడెంట్ అయ్యింది నా పెద్ద కొడుకు విక్కీతో పాటు అదే కారులో నా చిన్న కొడుకు వైభవ్ కూడా ఉన్నాడు. ఇద్దరికి పెద్దగా గాయాలయ్యాయి. ఇప్పటి వరకు అమెరికా టాప్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఇప్పుడే కాస్త కుదుట పడ్డాక తీసుకొస్తున్నా పెద్దవాడిని. ఇంకా రెండోవాడు హాస్పిటల్లోనే కోమాలో ఉన్నాడు. వైభవ్నే విక్కీ అని ఈజీగా నమ్మించిన జిత్తుని లేని కొడుకుని కోమాలో ఉన్నట్టు క్రియేట్ చేసి జనాల్ని నమ్మించగలిగాడు పూర్తిగా. చెప్పాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ న్యూస్ వాళ్ళకి స్ప్రెడ్ చేసి నైస్గా విక్కీతో అక్కడి నుంచి ఇంటికి జారుకున్నాడు జిత్తు. ఫ్లైట్ దిగిన కాడ నుంచే రాజశేఖర్ జిత్తు దారులు వేరు కాగా విశ్వం వాళ్ళని నమ్మించడానికే ఈ న్యూస్ డ్రామా యూజ్ చేసుకున్నాడు. కానీ వాళ్ళకి తెలియని విషయం విక్కీనే వైభవ్ అని, వైభవ్నే విక్కీని ఉదయ్ ద్వారా విశ్వం వాళ్లకు తెలుసు అని.
ఇంటికి చేరిన వైభవ్ మనసు నందుని చూడాలి అని పరుగులు పెడుతుంటే అందుకు ఇంకా సమయం రాలేదు అని అంటూ మెదడు బుద్ధి చెప్పడంతో తల్లి తీస్తున్న దిష్టి కార్యక్రమం పూర్తయి అయ్యాక చాలా డేస్ తర్వాత ఆ విల్లాలో అడుగుమోపాడు. విజయ గారి నుండి ఆరోగ్య ప్రశ్నలు, వాటికి తగ్గ సమాధానాలు ఇచ్చి జిత్తు రెస్ట్ తీసుకో బాబు అనడం ఆలస్యం. అతడి రూంలోకి పరుగు పెట్టాడు వైభవ్. విజయ గారికి కూడా విక్కీ రూపంలో ఉన్నది వైభవ్ అని తెలిసినా పిచ్చి ఎక్కువయ్యి ఏదైనా వాగేస్తారేమో అన్న భయంతో పరం కోమలి వాళ్లకు చెప్పలేదు జిత్తు. ఇంట్లో ఉన్నది విక్కీనే అనుకున్న కోటయ్య చనిపోయాడు అనుకున్నవాడు బ్రతికే ఉన్నాడు అన్న హ్యాపీనెస్తో గంటకి ఓసారి విక్కీ రూమ్ తలుపు కొడుతూ హాస్పిటల్ ఫుడ్కి నోరు చచ్చిపోయి ఉంటుంది అన్న ఇంటెన్షన్తో ఏదో ఒకటి అతడి స్వహస్తాలతో చేసి రూముకు పట్టుకుని వెళ్ళేవాడు. వద్దు కాదు అనకుండా యాటిట్యూడ్ లోపల మడిచేసిన వైభవ్ కోటి కంటికి స్థితిమతి పడ్డ విక్కీబాబులా అనిపిస్తుంటే సంతోషం మరికాస్త ఎక్కువయ్యింది అతడిలో. ఎప్పుడూ లేనిది తెరచాపలా పరుచుకున్న ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు అందంగా కనిపించాయి అతడికి. ఆ చుక్కల నడుమ ప్రియమైన ప్రేయసి సోగకళ్ళతో రారమ్మని తొందర చేస్తుంటే చేరుకోలేని తీరం అతడిని వెక్కిరిస్తుంది. చుక్కల్ని గుర్రుగా చూస్తూ నందన ఊహల్లో తేలియాడుతున్న వైభవ్ తేరుకునేలా పిలిచారు విజయ. వైభవ్ అంటూ. సరిలేని గొంతుతో పలకలేక ఏంటి అన్నట్టు ఆమె వైపు తిరిగి చూస్తున్నాడు. ఈ రాత్రివేళ అతడితో పనేంటో తెలియక. నీ గురించి తెలిసి చాలా భయం వేసింది నాన్న అంటూ జుట్టు నిమురుతూ చెబుతున్న ఆవిడ చేతిని నెమ్మదిగా దూరం చేస్తూ మరోవైపుకి తిరిగి నిలబడ్డాడు. ఇంకా కోపం పోలేదా ఈ అమ్మపై? నేను నాన్న ఏం చేసినా అంతా నీ గురించే, రాబోయే నీ భవిష్యత్తు కోసమేరా. లేకపోతే ఈరోజు నువ్వు ఏ మురికివాడలో అల్లరి కుర్రాడిగా మారి ఉండేవాడివి కానీ ఇలా కోట్ల ఆస్తికి అధిపతివి అయ్యేవాడివి కాదురా అని ఆర్తిగా చెబుతుంది విజయ కొడుకు పెడుతున్న దూరం నచ్చక. ఇప్పుడు ఆ నందన కూడా విక్కీలా మారిన నిన్ను ప్రేమిస్తుంది తప్ప ఎటువంటి లోపం లేని వైభవ్ని కాదు. ఇక్కడే నీకు అర్థమై ఉండాలి. పర్ఫెక్ట్గా వంక పెట్టడానికి లేకుండా ఉండే ఏది ఈ సమాజానికి అవసరం లేదు అని. అలా గనక జరిగి నందన విక్కీ ముసుగులో ఉన్న వైభవ్ని ప్రేమిస్తే అదే దానికి చివరి రోజు అవుతుంది అని గట్టిగా ఫిక్స్ అయిన విక్కీ అలియాస్ వైభవ్ తల్లిని దాటుకొని కిందకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నందన వరకు వెళ్ళకూడదు అనుకున్నాడే గాని ప్రాణం నిలవనివ్వలేదు. కార్తో రోడ్డున పడ్డ విక్కీని చూస్తూ పిల్లిలా ఇంట్లోకి ఎంటర్ అయిన కోమలి నేరుగా తన గదికి వెళ్ళింది. అత్త కంట్లో పడితే 100 క్వశ్చన్స్ వేస్తుంది అన్న భయంతో
విశ్వం గారి ఇంటి స్ట్రీట్ స్టార్టింగ్లోనే కార్ సైడ్కి పార్క్ చేసి చూస్తున్నాడు వైభవ్. నందు కనిపిస్తుందేమో అన్న ఆశతో. అలా ఎంతసేపు ఎదురు చూశాడో గానీ రాత్రి కరిగి అర్ధరాత్రి దాటుతున్న టైంకి టెర్రస్ గోడకి ఆనుకుని నిర్మలంగా మారిన ఆకాశాన్ని తదేకంగా చూస్తుంది తను. ముఖం సరిగా కనబడకున్నా చూడగానే గుర్తుపట్టగలిగే ప్రేమ అతడిది. లోకంలో తను మాత్రమే ఉన్నట్టుగా వేరే ధ్యాస అన్నదే లేదు ఆమెకి. లతల్లాంటి చేతులతో సన్నజాజి తీగలను సవరిస్తుంది నందన. అది చూస్తున్న అతడి కళ్ళు నీళ్లతో నిండి ఆమె రూపం మసకబారుతుంటే తెలియకుండానే అడుగులు ఆమె వైపుకి సాగుతున్నాయి. టు బి కంటిన్యూడ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.